ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయములో 24వ శ్లోకం నేర్చుకుందాం. సాయిరామ్. ఈ శ్లోకములో ఆత్మ యొక్క అవినాశిత్వమునే మరలా తిరిగి ప్రతిపాదించున్నారు. అచ్ఛేద్యో యమదాహ్యోయం అక్లేజ్యో శోషయేవ చ నిత్యసర్వగతస్థానుర్ అలోచయం సనాతనః. అయం ఈ ఆత్మ అచ్ఛేద్య ఛేదింపజాలడు. అయం ఈ ఆత్మ అదాహ్య కాల్చబడజాలడు. మరియు అక్లేద్య తడుపబడజాలడు. అశోష్య ఏవచ ఎండింపబడజాలడు కూడా. అయం ఈ ఆత్మ నిత్య నిత్యుడు, సర్వగత అంతటను వ్యాపించున్నవాడు, స్థాణు స్థిరస్వరూపుడు, అచల చలనము లేనివాడు, సనాతన అనాది అయినవాడు. తాత్పర్యం: ఈ ఆత్మ ఛేదింపబడజాలదు, దహింపబడజాలదు, తడుపబడజాలడు, ఎండించబడజాలడు. ఇతడు నిత్యుడు, సర్వవ్యాపి, స్థిర స్వరూపుడు, నిశ్చలుడు, పురాతనుడు. యాకేమంటే పంచభూతములు పంచభౌతిక వస్తువునే బాధించగలవు. ఆత్మను పంచభూతాత్మకము కాదు. కావున వాని ప్రభావం ఏమీ కూడా అతనిపై పడజాలదు. జై శ్రీకృష్ణ. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి: శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.